హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రింగ్ థియరీలోన మరొక యూనిట్ ఐడియల్ గురించి నేర్చుకుందాం. సో గతంలో గ్రూప్ థియరీలోన కోసెట్స్ ఏ విధంగా లెఫ్ట్ కోసెట్ రైట్ కోసెట్ అని మనం నేర్చుకున్నాము. అలాగే ఈ రింగ్ థియరీలో కూడాను లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ అని మనం నేర్చుకుంటాము. సో ముందు చూద్దాము definition. Let R comma plus comma dot be a ring. A non-empty subset I of R is called 2 ideal of R if A comma B belongs to I implies A minus B belongs to I. సో డిస్ప్లే అవుతున్న ఆ నిర్వచనం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ A belongs to I, R belongs to R, both AR, RA belongs to I. సో మనకి ఇక్కడ ఏ విధంగా చెప్తుందంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ అనేది రింగ్ అవ్వాలి. నెక్స్ట్ ఐ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అవ్వాలి. ఈ కండిషన్స్ కింద చెప్పి 2 కండిషన్స్ కానీ పాటిస్తే అప్పుడు ఐని ఆర్ యొక్క ఐడియల్ కింద మనం డిఫైన్ చేస్తాం. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఐ అవ్వాలి. ఏ బిలాంగ్స్ టు ఐ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఐ అవ్వాలి. సో రైట్ ఐడియల్ గురించి చూద్దాం ఒకసారి. లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఎ రింగ్. ఏ నాన్ ఎంప్టీ సెట్ ఐ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈస్ కాల్డ్ రైట్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఐ అండ్ ఏ బిలాంగ్స్ టు ఐ ఆర్ బిలాంగ్స్ టు ఆర్, దట్ ఇంప్లైస్ ఏఆర్ బిలాంగ్స్ టు ఐ. సో నిర్వచనం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. లెఫ్ట్ ఐడియల్ చూద్దాం. లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఎ రింగ్. ఏ నాన్ ఎంప్టీ సెట్ ఐ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈస్ కాల్డ్ ఏ లెఫ్ట్ ఐడియల్. నాన్ ఎంప్టీ సెట్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఈస్ కాల్డ్ ఏ లెఫ్ట్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఐ అండ్ A belongs to I, R belongs to R implies RA belongs to I. సో డెఫినేషన్లోన మనం 3 డెఫినేషన్లోన జాగ్రత్తగా చూసేటప్పుడు డెఫినేషన్ 2 ఐడియల్ అయినప్పుడు బోత్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఐ వస్తుంది. రైట్ ఐడియల్ అయినప్పుడు ఏఆర్ బిలాంగ్స్ టు ఐ వస్తుంది. లెఫ్ట్ ఐడియల్ బిలాంగ్స్ టు ఆర్ఏ, లెఫ్ట్ ఐడియల్ అయినప్పుడు ఆర్ఏ బిలాంగ్స్ టు ఐ వస్తుంది. అన్నిట్లో 3లో కామన్గా ఏమవుతుంది, ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఐ అని చెప్తాం. కాబట్టి ఈ కండిషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొన్ని సిద్ధాంతాలు చూద్దాము. ఫస్ట్ సిద్ధాంతం ఇంటర్సెక్షన్ థీరమ్. సో దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఆఫ్ ద రింగ్ ఆర్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. 2 ఐడియల్ యొక్క ఇంటర్సెక్షన్ కూడా ఒక ఐడియల్ అవుతుంది ఆర్లో అని చెప్తాం. 2 ఐడియల్ తీసుకుంటున్నాం. దట్ I1 కామా I2 B2 ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ ఆర్. సో ఇప్పుడు ఐడియల్ అని చూపించాలంటే మనం గతంలో నేర్చుకున్న దీని ముందు నేను చెప్పిన నిర్వచనాన్ని జాగ్రత్తగా అప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ I1 I2లు నాన్ ఎంప్టీ కావాలి. మనకు క్లియర్గా తెలుసు. ఇలాగా 0 బిలాంగ్స్ టు ఆర్ అనేది 0 ఎలిమెంట్ ఆర్లో. కాబట్టి 0 బిలాంగ్స్ టు I1 అవుతుంది, 0 బిలాంగ్స్ టు I2 అవుతుంది. Therefore 0 belongs to I1 intersection I2. అంటే మన I1 intersection I2 అనేది ఐడియల్ అని చెప్పాలంటే ఫస్ట్ ఈజ్ నాన్ ఎంప్టీ అని చెప్పాలి అండ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇచ్చిన 2 కండిషన్స్ కూడా దాంట్లో సాటిస్ఫై అయినట్టు చూడాలి. సో అప్పుడు ఏమవుతుంది, హెన్స్ I1 intersection I2 నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ ఎంప్టీ I1 intersection I2 is contained in R అని చెప్తాం. సో అక్కడ 0 కాదు, నాన్ ఎంప్టీ సర్చ్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ నాన్ సబ్సెట్ ఆఫ్ ఆర్. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు I1 intersection I2 అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. అప్పుడు ఏమవుతుంది, దెన్ ఏ కామా బి బిలాంగ్స్ టు I1 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు I2. ఏ కామా బి బిలాంగ్స్ టు I1, ఆర్ బిలాంగ్స్ టు ఆర్. I1 అనేది ఆర్లో ఒక ఐడియల్ అనుకున్నాం కాబట్టి నిర్వచనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు I1
కాబట్టి బోత్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు I1 అని మనం తెలుసుకుంటాం. అలాగే ఆల్సో ఏ కామా బి బిలాంగ్స్ టు I2, ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ I2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. కాబట్టి నిర్వచనం బట్టి ఏమవుతుంది, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు I2, ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు I2. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2 అవుతుంది. అండ్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2. ఎందుకంటే ఇక్కడ ఏమని వస్తుంది, ఇక్కడ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు I1, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు I2 కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2. ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు I1, ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు I2 కాబట్టి ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ I2. దేర్ ఫోర్ ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయాయి కాబట్టి I1 ఇంటర్సెక్షన్ I2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ యూనియన్ థియరం చూద్దాం. If I1 and I2 are two ideals of a ring R, then I1 union I2 is an ideal of R if and only if I1 contained in I2 and I2 not contained in I1. రెండు కాదు R అని పెట్టుకోవాలి మనం. ఓకే, సో మనం ముందుకెళ్దాం, ప్రూఫ్ చూద్దాం. మనకి గివెన్ ఏమి ఇచ్చాడు అక్కడ, I1 యూనియన్ I2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R. మనం ఏం చూపించాలి, I1 కంటైన్డ్ ఇన్ I2 ఆర్ I2 కంటైన్డ్ ఇన్ I1 అని చూపించాలి. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా మనం అజ్యూమ్ చేసుకుందాం. ఇట్ ఈఫ్ పాసిబుల్ లెట్ I1 నాట్ కంటైన్డ్ ఇన్ I2 ఆర్ I2 నాట్ కంటైన్డ్ ఇన్ I1. ఇప్పుడు I1 నాట్ కంటైన్డ్ ఇన్ I2 అంటే ఏంటి, ఏ బిలాంగ్స్ టు I1 తీసుకుంటే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు I2. ఇది ఒకటో ఈక్వేషన్. I2 నాట్ కంటైన్డ్ ఇన్ I1 అంటే అర్థం ఏంటి, B బిలాంగ్స్ టు I2 అయినప్పుడు B డస్ నాట్ బిలాంగ్స్ టు I1 అవుతుంది. ఇది రెండో ఈక్వేషన్. ఇప్పుడు 1, 2 నుంచి ఏ బిలాంగ్స్ టు I1, B బిలాంగ్స్ టు I2 ఇంప్లైస్ A కామా B బిలాంగ్స్ టు I1 యూనియన్ I2. సో దట్ ఇంప్లైస్ A ప్లస్ B బిలాంగ్స్ టు I1 యూనియన్ I2. ఎందుకని చెప్తున్నారుగా, ఏ కామా బి బిలాంగ్స్ టు I1 యూనియన్ I2 అయినప్పుడు I1 యూనియన్ I2 ఒక ఐడియల్ కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు I1 యూనియన్ I2, ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు I1 యూనిట్ I2 అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి బిలాంగ్స్ టు I1 యూనియన్ I2 అవుతుంది. సో ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I1 యూనియన్ I2. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I1 యూనియన్ I2 ఆర్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I1 ఆర్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I2. ఇప్పుడు ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I1 ఇంప్లైస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I1, ఏ బిలాంగ్స్ టు I1 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. కాబట్టి కండిషన్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి మైనస్ ఏ బిలాంగ్స్ టు I1 ఫస్ట్ కండిషన్. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, బి బిలాంగ్స్ టు I1. ఇది కరెక్ట్ కాదు, ఈజ్ నాట్ ట్రూ, కాంట్రడిక్షన్. ఎందుకంటే రెండు బట్టి చూస్తే బి డస్ నాట్ బిలాంగ్స్ టు I1 అనుకున్నాను. అలాగే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I2. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు I2, కమా బి బిలాంగ్స్ టు I2. I2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R. కాబట్టి రెండో కండిషన్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి మైనస్ బి బిలాంగ్స్ టు I2. కాబట్టి ఏ బిలాంగ్స్ టు I2 అని వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ, ఎందుకంటే ఒకటి బట్టి ఇది ట్రూ కాదని తెలిసిపోయింది. కాబట్టి దేర్ ఫోర్ అవర్ ఎజంప్షన్ ఏంటది, I1 నాట్ కంటైన్డ్ ఇన్ I2 ఆర్ I2 నాట్ కంటైన్డ్ ఇన్ I1 అనేది రాంగ్. మరి ఏది కరెక్ట్ అవ్వాలి, I1 ఇస్ కంటైన్డ్ ఇన్ I2 ఆర్ I2 ఇస్ కంటైన్డ్ ఇన్ I1. కాన్వర్స్. ఇప్పుడు గివెన్ ఏంటన్నాడు, I1 కంటైన్డ్ ఇన్ I2 ఆర్ I2 కంటైన్డ్ ఇన్ I1 తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి, I1 యూనియన్ I2 అని ప్రూవ్ చేయాలి. ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, I1 కంటైన్డ్ ఇన్ I2 ఇంప్లైస్ I1 యూనియన్ I2 ఏమవుతుంది, I2 అవుతుంది. I2 అనేది ఏంటనుకున్నాం మనం, ఐడియల్ అనుకున్నాం. కాబట్టి I1 యూనియన్ I2 కూడాను ఐడియల్ అవుతుంది. I2 కంటైన్డ్ ఇన్ R1 తీసుకున్నాం అనుకోండి, I1 యూనియన్ I2 ఏమవుతుంది, I1 అవుతుంది. I1 ఒక ఐడియల్ కాబట్టి I1 యూనియన్ I2 కూడాను ఐడియల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ I1 కామా I2 ఆర్ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ R, then I1 plus I2 is equal to x plus y such that x belongs to I1, y belongs to I2 is also an ideal of R అని చూపించాలి.
సో ఏది చూపించుకున్నా ముందు I1 ప్లస్ I2 అనే ఐడియల్ ఆఫ్ ఆర్ అని చూపించాలంటే ఫస్ట్ I1 ప్లస్ I2 అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చూపించాలి, నాన్ ఎంప్టీ అని చూపించాలి. ఇచ్చిన రెండు కండిషన్స్ కూడా దాంట్లో ఫుల్ఫిల్ అవ్వాలి. అయితే అప్పుడు I1 ప్లస్ I2 అనేది ఐడియల్ కి ఒక ఐడియల్ అంటాం. ఇప్పుడు 0 బిలాంగ్స్ టు ఆర్ బి 0 ఎలిమెంట్, దెన్ 0 బిలాంగ్స్ టు I1, 0 బిలాంగ్స్ టు I2. That implies 0 plus 0 is equal to 0. This belongs to I1 plus I2. Therefore, I1 plus I2 is non-empty and I1 plus I2 is subset of R. So, first condition అయిపోయింది. Let A comma B belongs to I1 plus I2 and R belongs to R. Therefore, ఇప్పుడు ఏ I1 plus I2 లో ఉందనుకో, I1 plus I2 లో ఉండే ఫామ్ ఎలాగుంది, X plus Y రూపంలో ఉంది. కాబట్టి ఏ ఎలాగుండాలి, X1 plus Y1 రూపంలో ఉండాలి. అలాగే B I1 plus I2 లో ఉంది కాబట్టి B X2 plus Y2 రూపంలో ఉంది. వేర్ X1 X2 belongs to I1, Y1 Y2 belongs to I2. కాబట్టి మనం ఈ రూపాన్ని బేస్ చేసుకునే మనం ఫామ్ ను బేస్ చేసుకుని మనం చేయాలి, ముందుకెళ్ళాలి. సో ఇక్కడ A మైనస్ B తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ఈక్వల్ టు X1 plus Y1 minus X2 plus Y2. This is equal to X1 minus X2 plus Y1 minus Y2. This is equal to X plus Y belongs to I1 plus I2, where X is equal to X1 minus X2 belongs to I1, Y is equal to Y1 minus Y2 belongs to I2. ఎందుకంటే ఇక్కడ X1 X2 I1 లో ఉంది కాబట్టి ఇక్కడ X1, X2 బిలాంగ్స్ టు I1 ఉంది. I1 అనేది ఐడియల్ కాబట్టి ఫస్ట్ కండిషన్ బట్టి X1 మైనస్ X2 బిలాంగ్స్ టు I1. అలాగే Y1, Y2 బిలాంగ్స్ టు I2 కాబట్టి ఐడియల్ I2 అనేది ఒక ఐడియల్ కాబట్టి Y1 మైనస్ Y2 బిలాంగ్స్ టు I2 అయిపోయింది. సో దీన్ని బట్టి X, Y, X plus Y belongs to I1 plus I2. Therefore, A minus B belongs to I1 plus I2. అంటే A, B belongs to I1 plus I2 తీసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ A minus B belongs to I1 plus I2 అనేది కంప్లీట్ అయిపోయింది. రెండోది AR తీసుకున్నాం. A అంటే X1 plus Y1 is equal to R. దీన్ని X1R plus Y1R. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. X1 దేంట్లోని ఎలిమెంట్, X1 అనేది I1 లో ఎలిమెంట్, R belongs to R. ఐడియల్ రెండో కండిషన్ ఏం చెప్తుంది ఇక్కడ, A belongs to U, R belongs to R అయినప్పుడు AR belongs to ఐడియల్ ఐలో తీసుకుంటాం. కాబట్టి X1R అనేది I1 లో ఉంటుంది, Y1R అనేది I2 లో ఉంటుంది. దాన్ని ఇలా రాసుకున్నాం, X dash plus Y dash belongs to I1 plus Y2, where X dash is equal to X1R, this belongs to I1. ఇలా చెప్పాను మీకు సెకండ్ కండిషన్ బట్టి. X1 belongs to I1, R belongs to R, and I1 is ideal కాబట్టి X1R belongs to I1, అలాగే Y1R belongs to I2. Therefore, AR belongs to I1 plus I2. అలాగే RA కూడా తీసుకుంటే RA కూడా సేమ్, R into X1 plus Y1, this is equal to RX1 plus RY1, X double dash plus Y double dash belongs to I1 plus I2, where X dash is equal to RX1 belongs to Y1, Y double dash is equal to RY1 belongs to I2. Therefore, RA belongs to I1 plus I2. కాబట్టి మనకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి. ఎలా కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి, A, B belongs to I1 plus I2 అయినప్పుడు, R belongs to R అయినప్పుడు ఫస్ట్ కండిషన్ బట్టి A minus B belongs to I1 plus I2 అయిపోయింది. రెండోది AR, RA రెండు I1 plus I2 లో వచ్చేసాయి. Therefore, I1 plus I2 is the ideal of R. ఇప్పుడు దీంట్లో కొన్ని నిర్వచనాలు చూద్దాం. ప్రిన్సిపల్ ఐడియల్ కూడా చూద్దాం. An ideal I of a ring R is said to be principal ideal of R. That is, there exists A belongs to R such that for every ideal I of R, A belongs to I implies I contained in J. The principal ideal I of the ring R is the ideal of R generated by the element A belongs to R and is denoted by I is equal to A, generated A. అంటే an ideal which is generated by single element అని చెప్తాం. an ideal which is generated by single element అయినప్పుడు దాన్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, Z, plus, dot is commutative ring of integers with unity element
The principal ideal of Z generated by 2 belong to Z is generator 2 is equal to 2n such that n belong to Z, that is equal to the set of all even integers. Z లో ఉండే ఈవెన్ ఇంటిజర్స్ అన్ని కూడాను 2 చేత జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ జనరేటింగ్ ఎలిమెంట్ ఏదంటే 2. దేర్ ఫోర్ జెడ్ ఏమంటున్నా అంటే ప్రిన్సిపల్ ఐడియల్ అంటున్నా. ఇప్పుడు రింగ్ లో ఉండే ఐడియల్స్ అన్ని కూడాను ప్రిన్సిపల్ ఐడియల్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఏ రింగ్ ఆర్ ఈస్ కాల్డ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఇఫ్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. నెక్స్ట్ డిఫైన్ కోషెంట్ రింగ్. కోషెంట్ రింగ్ మనకు ఎలాగా గ్రూప్స్ లో ఉన్న కోషెంట్ గ్రూప్ అని చూసుకున్నాం, కోషెంట్ గ్రూప్ అని చూసుకున్నాము. ఇక్కడ కోషెంట్ రింగ్ చూద్దాం. Let R be a ring and U be an ideal of R, then the set R by U is equal to X plus U such that X belongs to R. సో R లో X తీసుకుంటే R by U లో ఉండే ఎలిమెంట్స్ ఎలాగ ఉంటున్నాయి, X plus U రూపంలో ఉంటాయి. With respect the operation of addition and multiplication of cosets defined by A plus U plus B plus U is equal to A plus B plus U. A plus U dot B plus U is equal to AB plus U. For all A plus U comma B plus U belongs to R by U. This ring R by U comma plus comma dot is called the quotient ring of R modulo U. Now the example దీని మనం చూద్దాం. If U is an ideal of ring R and A comma B belongs to R, then show that A plus U is equal to B plus U. Double implies A minus B belongs to U. చూడండి, given A plus U is equal to B plus U అది ఇచ్చాడు. ఏం చూపించాలి, A minus B belongs to U అని చూపించాలి. ఇప్పుడు 0 belongs to U తీసుకున్నాం అనుకోండి, దట్ ఇంప్లాయిస్ A is equal to 0 plus U, sorry 0 A plus 0 that belongs to A plus U. So A plus U is equal to B plus U. That implies A belongs to B plus U. That implies there exists X belongs to U such that A is equal to B plus X. Right? Observe చేస్తున్నారు కదా. So therefore that implies A minus B is equal to X belongs to U. Therefore A minus B belongs to U అని చెప్తాము. కాన్వర్స్ చూద్దాం. Given A minus B belongs to U, A plus U is equal to B plus U. If A minus B is equal to C belongs to U, then A is equal to B plus C. So X belongs to A plus U, that implies there exists D belongs to U such that X is equal to A plus D. మన నిర్వచనం బట్టే రాస్తున్నాం ఇదంతా. So that implies X is equal to B plus C plus D, that is equal to D plus B plus C. This belongs to D plus U. That implies X belongs to B plus U. కాబట్టి X ఎక్కడ తీసుకున్నాం మనం, A plus U లో తీసుకున్నాము. ఆ X దేంట్లోకి వచ్చింది, B plus U లోకి వచ్చింది. Therefore A plus U is contained in B plus U. Similarly B plus U is contained A plus U. Therefore A plus U is equal to B plus U. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. If R is a commutative ring and A belongs to R, then RA is equal to RA such that R belongs to R. He is an ideal of R. సో ఇక్కడ మన ఫామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ RA is equal to RA such that R belongs to R. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈజ్ ఏ ఐడియల్ ఆఫ్ R అని చెప్తాం. మనం తెలుసు 0 belongs to R తీసుకున్నాం అనుకోండి, 0 dot A is equal to 0, so which belongs to RA. కాబట్టి RA నాన్ ఎంప్టీ అయింది, RA is subset of R అయింది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడైతే RA నాన్ ఎంప్టీ అయిందో దాంట్లో 2 ఎలిమెంట్లు తీసుకుంటున్నాడు, X, Y belongs to R. కాబట్టి RA యొక్క రూపం ఎలాగుంది, ఫామ్ ఎలాగుంది, స్మాల్ RA. కాబట్టి X belongs to క్యాపిటల్ RA అయినప్పుడు ఎంత అవుతుంది, X is equal to R1A, Y is equal to R2A, వేర్ R1, R2 belongs to క్యాపిటల్. ఇప్పుడు RA అనేది ఐడియల్ చెప్పాలంటే ఏం చూపించాలి, X, Y belongs to RA అయినప్పుడు X minus Y belongs to RA అని చూపించాలి. ఇప్పుడు చూద్దాం. X minus Y is equal to R1A minus R2A. So R1 minus R2 into A, where R1 minus R2 belongs to R. ఎందుకంటే పైన చెప్పాం R1 minus R1, R2 belongs to R అయినప్పుడు సో R1 minus R2 belongs to R. కాబట్టి సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం, మనం X minus R1 minus R2 belongs to R అయినప్పుడు
x minus y belongs to RA అని చెప్తున్నాను. ఇలాగా ఇక్కడ RA is equal to RA such that ఈ R belongs to R అయినప్పుడు ఈ RA అనేది క్యాపిటల్ RA లోకి వెళ్ళిపోతుంది. ఇగో x minus y is equal to ఎంత వస్తుంది ఇక్కడ R1 minus R2 into A. ఇది R లో ఉంది కాబట్టి R1 minus R2 R లో ఉంది కాబట్టి టోటల్ ఈ ఫామ్ అంతా కూడా x minus y లోకి వెళ్ళిపోతుంది కాబట్టి therefore x minus y belongs to RA. Let x belongs to RA, R belongs to R. x dot r అయినప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ R1A into R. దీన్ని ఎలా రాస్తాము R1 అంటే కాంపిటేటివ్ రింగ్ కాబట్టి R కాంపిటేటివ్ రింగ్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు R1 into AR కింద రాస్తాము. దట్ ఇంప్లైస్ R1 into AR అంటే RA సిన్స్ R is కాంపిటేటివ్ కాబట్టి therefore R1 R into A. దీన్ని R dash అనుకున్నాము belongs to A కాబట్టి this is equal to belongs to RA where R dash is equal to R1R belongs to capital. Since R is commutative కాబట్టి XR is equal to RX కాబట్టి XR అనేది R లో ఉంది కాబట్టి RX కూడాను RA లో ఉంటుంది. Therefore hence RA is an ideal of R. Theorem చూద్దాం. If R is a commutative ring with unit element and A belongs to R, then U is equal to RA such that R belongs to R is a principal ideal of R generated by the element A. So ఇది కూడా సేమ్ అదే చూద్దాం. For 1 belongs to R, 1 dot A is equal to A belongs to U కాబట్టి U నాన్ ఎంప్టీ అవుతుంది and U is subset of R. X comma ఇది ఎప్పుడైతే నాన్ ఎంప్టీ అయిందో x comma y belongs to U and A belongs to R. ఇప్పుడు ఎలాగవుతుంది ఇక్కడ x belongs to U కాబట్టి U లోని ఎలిమెంట్స్ అన్ని RA ఇనే రూపంలో ఉంటున్నాయి. Therefore x is equal to R1A, y is equal to R2A where R1 R2 belongs to R. X minus y అంటే R1A minus R2A that is equal to R1 minus R2 into A. సో ఇది R లో ఉంది కాబట్టి టోటల్ R1 minus R అనేది R1 minus R2 అనేది R లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది x minus y అనేది U లోకి వెళ్ళిపోతుంది. Therefore R dash A belongs to U. That implies x minus y belongs to U. Rx is equal to R into R1A. That is equal to R1 associative condition into A is equal to then R double dash into A belongs to U. So that implies Rx belongs to U. ఎందుకంటే R double dash belongs to R కాబట్టి where R double dash is equal to R1 belongs to R. Since R is commutative కాబట్టి Rx is equal to XR. Thus for x comma y belongs to U, that implies x minus y belongs to U and x belongs to U, R belongs to R. That implies XR comma Rx belongs to U. Therefore U is an ideal of R. Okay, next is x belongs to U. Let V be an other ideal of R such that A belongs to V. So x belongs to E is equal to R1A belongs to U where R belongs to R. So A belongs to V, R1 belongs to R and V is an ideal కాబట్టి R1A belongs to V. That implies x belongs to V. X దేంట్లో తీసుకున్నాం U లో తీసుకున్నాం కాబట్టి U is contained in V. Hence U is a principal ideal of R generated by A. Okay, thank you.